నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమృత విశ్వవిద్యాపీఠం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతి నిర్మాణంలో విలువలతో కూడిన విద్యా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వ్యాఖ్య. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ విజయాలలో కలెక్టర్లే కీలకమని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం. జాతి నిర్మాణంలో విలువలతో కూడిన విద్య గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్యార్థులు నిత్యం నేర్చుకుంటే ఉండాలని, ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కోరగల్లు గ్రామంలోని అమృత విశ్వవిద్యాపీఠం తొలి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రాడ్యుయేట్లకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌతికంగా అనేక వస్తువులు వస్తూ పోతూ ఉంటాయి, నేర్చుకున్న విజ్ఞానం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని చెప్పారు. మాత అమృతానందమయి దేవి మానవతా దృక్పథం ద్వారా మార్గనిర్దేశం చేసిన సంస్థల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. మాత అమృతానందమయి మఠం ప్రధాన కార్యదర్శి స్వామి పూర్ణామృతానంద పూరి మాట్లాడుతూ, విద్య కరుణ ఆధారిత పరిశోధనలు అనే లక్ష్యంతో అమృత విద్యాపీఠం పనిచేస్తుందని అన్నారు. I believe that Amma's dedication and trust in humanitarian services can be summarized in the following Sanskrit shloka. Kshamaya dayaya premna sunrate narjavena cha vasi kuryajna gatsarvam vinayena cha sevaya. Meaning, the whole world can easily be won by forgiveness, mercy, love, good words, honesty, modesty, and service. 2 decades ago, Amma took a modest yet resolute steps into the realm of modern higher education and research, wherein Amma envisioned establishing an education system that would stand at par with global standards and at the same time firmly grounded in the principles of compassion and empathy towards society, nature, and our planet. I am glad to know that when the institution was conferred the deemed to be university status, it was the first to have a multidisciplinary, multi-campus structure at the outset. Today, Amrita has grown into a network of 11 vibrant campuses across India, including the virtual campus Amrita Ahead, which has students from 50 plus countries. Amrita Vishwa Vidyapitham Amravati campus, nestled amidst the scenic beauty of Krishna River and surrounded by natural grandeur and historical sites around Amravati city, embodies the principles of sustainability and livability. Amrita Vishwavidyapitham is dedicating one more batch of its qualified students to the world, worthy students to the world. That means it's an auspicious occasion. On this auspicious occasion, let me congratulate all the graduates for your strong determination and wonderful performance. Mother Amrutanandamayi Devi says, to become successful in our life, 3 things are very much important: Ichha Shakti, Jnana Shakti, and Kriya Shakti. Willpower, power of knowledge, and power of action. ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నిటికీ రూల్స్ అంటూ గీసుకోవద్దని, మానవీయ కోణంలోనూ ఆలోచించి పనిచేయాలని సూచించారు. సమర్థమైన పాలన అందించాలంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 360 డిగ్రీల పనితీరు పరిశీలించి కలెక్టర్లకు అవకాశం ఇస్తున్నారని, తన ఆలోచనలు అందుకొని అత్యుత్తమ పనితీరు కనబర్చాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమించిన సందర్భంగా వారితో పాటు మిగిలిన జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని నేను చెప్తున్నా, మీరు అదే పాటించండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నిత్యం వారితో మమేం కామండి, మానవీయ కోణంలో ఆలోచించి పని చేయండి, అప్పుడే మీకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పులు తేవటానికి మంచి అవకాశం కలెక్టర్ ఉద్యోగం. బాగా పనిచేస్తే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తే ప్రతి దానిలో మార్పు చూపించవచ్చు. సాంఘిక సంక్షేమ హాస్టల్కు వెళ్లి వసతులు చూడండి. ప్రభుత్వ ఆస్తులు రక్షించడంలో మీరే కీలకం. కలెక్టర్లుగా మీరు బాధ్యతగా పారదర్శకంగా ఉంటే మీ కింద అధికారులు కూడా వాటిని పాటిస్తారు. మీరు వారిలో స్ఫూర్తి నింపాలి. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న అవకాశాల్లో మీరే బెస్ట్. మీరు అత్యుత్తమ పనితీరు చూపాలి. 4వ ముఖ్యమంత్రిగా నా టీం మీరే. పనిచేస్తే ప్రోత్సహిస్తా, ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం సహించను. పొలిటికల్ గవర్నెన్స్ కు పెద్దపీట వేయండి. ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన దాంట్లో మంచి చెడు చూడండి. పొలిటికల్ గవర్నెన్స్ చేసిన సమయంలో నేను ఓడిపోలేదు. ఎక్కువ బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ చేసినప్పుడే నష్టపోయానని అన్నారు. రాష్ట్రంలో 1008 ఎత్తిపోతల ప్రాజెక్టులుంటే గత ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇప్పుడు వీటి మరమ్మతులకు దాదాపు 725 కోట్ల మేర అవసరమవుతాయని అంచనా వేసినట్లుగా ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మరమ్మతుల పనులకు టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలైందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చేపట్టిన నీటి నిర్వహణ సత్ఫలితాలిచ్చిందని అన్నారు. ఎగువ నుంచి వచ్చిన వరదను ఒడిసిపట్టామని చంద్రబాబు నాయుడు దూరదృష్టి ముందడుగు వల్లే రాష్ట్రంలో జలాశయాలు నిండాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉన్నా ఎగువ నుంచి వచ్చిన వరదను రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించామని, కృష్ణా జలాలను హంద్రీనీవా నుంచి కుప్పం దాకా తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మనము ఇచ్చేటువంటి ఓటు నిర్మాణం వైపు పోవాలి, అంతే తప్ప మనం ఇచ్చేటువంటి ఓటు విధ్వంసం వైపు పోకూడదు. 2019లో మీరు ఇచ్చినటువంటి ఓటు విధ్వంసం వైపు పోయింది. అందుకే 5 సంవత్సరాలు వాళ్ళ పాలన 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణ అక్కర్లా. ఈ ఐడీసీ ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి 1008 లిఫ్ట్లుంటే 161 లిఫ్ట్లు ఈ రోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి, వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి 725 కోట్లు ఈ రోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతుంది ఇవాళ ఈ ప్రభుత్వానికి. అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో 14,000 కోట్లు అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో, 18,000 కోట్లు ఇరిగేషన్ బకాయిలు మా నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి గంతులో గొప్ప ఇవాళ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయన అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా, ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకుంటున్నామని అంటే మరి వారి పరిపాలన దక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అందుచేతే ఈ యొక్క ఏదైతే రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి వీటినన్నింటినీ మరి తీసుకుని ఆయన యొక్క ఆశయం, ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బుట్టిని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలి, 1 సంవత్సరం వర్షాలు బాగా రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అవ్వటం సహించలేక సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ అతి జుగుప్సాకరమైనటువంటి దిగజాడు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఇక అధికారంలోకి రాలేమనే అక్కుసుతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జగన్ పత్రికలో రాస్తున్న కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. మీటింగ్ ప్లేస్లోనే కాకుండా దాదాపు 10 కిలోమీటర్లు, ఎందుకంటే నేను కొంచెం త్వరగా రావాల్సి వచ్చింది. బెంగళూరు చేరుకుంటానికి పడ్డ ఇబ్బంది ఏమిటో నేను స్వయంగా చూశాను. దాదాపు 10-12 కిలోమీటర్లు బారున జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తామన్నా నేను. సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం, ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే
ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం, కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. వారు అధికారంలో రారు కాబట్టి, వచ్చే అవకాశాలు కనపడతలేదు కాబట్టి, అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి రపరపా నరుగుతాం, కనపడిన తొక్కేస్తాం అని చెప్పే ఈ భావజాలాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తలేదు. మీరు వచ్చే పని లేదు, ఆ టెండర్ క్యాన్సిల్ చేసే పని లేదు. తప్పకుండా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఏదైతే ఉందో రాష్ట్రానికి మేలు చేస్తుంది. రాష్ట్రానికి త్వరితగతిన మరి పేషెంట్స్కి కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. మీరు వచ్చి అసలు ఆ సమయం అడిగితే కదండి. మీరు వచ్చారు, ఒకే ఒక రోజు వచ్చారు, సరే మొట్టమొదటిలో సంతకాలు పెడతానికో లేకపోతే జీతం తీసుకుంటానికి ఏదో అంటే ప్రమాణ స్వీకారానికి వచ్చారు, తర్వాత ఇంకొకసారి వచ్చారు, అంతే కదా. మీరు వచ్చి అసెంబ్లీలో చేసింది ఏమిటండి? రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనట్టు మీరేదో సాక్షిలో వేసుకున్న సమస్యలు ఏమీ అబద్ధం అని మేము కూడా నమ్మాల్సి వస్తుంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు సాక్షిలో వచ్చే అన్నీ కూడా అబద్ధాలని. కారణం ఏంటంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఉన్న గంటలో ఒక్క సమస్యను కూడా లేవనెత్తుకోకుండా మీరు లేవనెత్తిందల్లా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు. నిజంగా మీరు ఏదైతే చెబుతున్నారో సమస్యలు వాస్తవమైనట్లయితే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? మీరు వచ్చిన గంట అయినా సరే ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడలేదు కదా. అంటే సమస్యలు లేవనేది మీ మనసుకు కూడా తెలిసిన విషయం. మీరు అసెంబ్లీలో మాట్లాడిన విషయం బట్టి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా అరిచినా మారేదే లేదని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. నా కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు, ఇది ఎవరు మార్చలేరు అని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవన్లో జరిగిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకును రాజకీయాల్లోకి తెస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదు, అయినా వైసీపీ ఈ స్థాయిలో స్పందిస్తే అది వాళ్ళ భయమా బెదురా వాళ్ళకే తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా నా కొడుకుకు రాజారెడ్డి అని నామకరణం చేశారు అంటూ గుర్తు చేశారు. తన కొడుకు రాజకీయాలకు వస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చేసిన వీడియో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. అంతా కష్టపడాల్సిన అవసరం ఏంటి, అది చూసి నాకైతే నవ్వొచ్చింది అని ఆమె విమర్శించారు. అదే సమయంలో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుతో సహా తప్పుడు ప్రచారాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చెప్తే నా కొడుకును రాజకీయాలకు తీసుకొస్తే మరి ఎవరు చెప్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. ఆయన బతికుంటే జగన్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకునేవారని షర్మిల అన్నారు. జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని అన్నారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూశాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం.
అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు. సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవాళ్లను ఉచితంగా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో కొన్ని చోట్ల తప్పులు దొరికిన విషయం తమ దృష్టికి వచ్చిందని అంగీకరించారు. ఆధార్ కార్డులలో వివరాలు అప్డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి తమ కార్డులోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. త్వరలోనే మనమిత్ర యాప్ ద్వారా కూడా సవరణలకు దరఖాస్తు చేసుకున్న సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అక్టోబర్ 31 తర్వాత కొత్త కార్డులు కావాల్సిన వారు 35 నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుందని, ఆ కార్డులను నవంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా నేరుగా ఇంటికే పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,45,00,000 స్మార్ట్ కార్డులు పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి కార్డును అందిస్తున్నారని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నారని వివరించారు. దేశంలోనే అత్యధికంగా 96.5% ఈకేవైసీ పూర్తి చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు, చేరికలు, చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి సహకరించారు. వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేపే ఉంటే చెప్పండి. ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం. ఈ 2 క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా, లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా, కొంతమంది చిరునామాల్లో పొరపాటు, మరి కొంతమంది ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు, చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు, చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం.
వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా, ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్లో అందజేస్తామో ఆ విధంగా 1వ తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి, ప్రస్తుతానికి 35 నుంచి 50 రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం. ఆ నామినల్ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ 1 తర్వాత మీకు జారీ చేస్తాం. కానీ 31 అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉచితంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని, ఈ వెసులుబాటుని అక్టోబర్ 31 తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాంతంగా ఉంటారని సింగపూర్ బౌద్ధ గురు సింగా నామ్రోల్ రిన్పోచ్ తెలిపారు. మానవ సమాజంలో బౌద్ధ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిత్యం ఆధ్యాత్మికతకు సమయం కేటాయించాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమ, జ్ఞానం, ప్రశాంతత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ మీటింగ్ హాల్లో జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సింగపూర్కు చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగా నామ్రోల్ రిన్పోచేతో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కమిటీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏకాగ్రతగా ప్రవచనాలను ఆలకించారు. 2 గంటల పాటు సాగిన సింగపూర్ బౌద్ధ గురువు చేసిన ప్రవచనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ గురు శ్రీ సింగా నామ్రోల్ మాట్లాడుతూ మానవాళి శ్రేయస్సు కోసం బుద్ధిజం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రజల మధ్య ఐక్యతను చాటే విధంగా ఉంటుందని చెప్పారు. బుద్ధుడు నడబడిన అమరావతి ప్రాంతంలో ఆంధ్రుల రాజధాని నిర్మాణం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు నీతి, నిజాయితీతో ఉంటే ఆ సమాజం ఎంతగానో ఉల్లాసంగా ఉంటుందని చెప్పారు. మానవుల పట్ల ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవించడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారని బౌద్ధ గురు బోధనలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులను సింగపూర్ బౌద్ధ గురు ఆశీర్వచనం అందజేశారు. ప్రపంచ దేశాల్లో గత కొన్ని సంవత్సరాల నుండి బుద్ధిజం ప్రవచనాలను వివరించడం జరుగుతుందని తెలిపారు. బుద్ధిజం అంటే మతం, కులం కాదని, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా జీవించాలి అనే నిర్వచనంతో ఉండే విధంగా ఆలోచన రావాలని ఆయన కోరారు. అనంతరం రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కేతి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో గత వారం రోజుల నుండి విద్యార్థులను కలుసుకొని మంచి మార్గం నడిచే విధంగా సింగపూర్ బౌద్ధ గురు అనేక ప్రవచనాలు వివరించడం జరిగిందని చెప్పారు. నగరంలోని సిద్ధార్థ నగర్లో ఉన్న తమ అపార్ట్మెంట్కు వచ్చి ప్రవచనాలు అందచేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశంలో వస్తున్న మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వనరులను మాత్రమే వినియోగించుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటున్నారని చెప్పారు. I come to Vijayawada this time for the first time because my student who is actually local here but he lives in Singapore, so he requested me many years ago. At that time I didn't feel it was the best time, and then after a while this year I decided that now it's become a good time, and so I told him, I said now is the best time to come. He requested me to come and talk to the students, and so that's exactly why I came. Session, talk and exchange of thoughts and questions by the great Rinpoche, Singa Rinpoche Garu, who is a great Buddhist teacher from Singapore. He is visiting Amravati and Vijayawada, and he was very gracious enough to accept a 1-hour session today at GEV Radhamadhav. There was a very active discussion, and Guruji Garu different topics gurinchi, how to be more happy, why ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్స్లో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం, ఏవేంటి ప్రాబ్లమ్స్, ఇంకా హ్యాపీగా ఎట్లా ఉండొచ్చు, గ్రాటిట్యూడ్, కంపాషన్ అండ్ అప్రిసియేషన్తో మన ఓన్ సెల్ఫ్స్, మన ఫ్యామిలీ అండ్ పబ్లిక్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో అవర్ సబార్డినేట్ స్టాఫ్ కానీ అందరితో ఎట్లా అప్రిషియేట్ చేస్తూ గ్రాటిట్యూడ్తో, కంపాషన్తో మనం ఇంకా హ్యాపీ లైఫ్స్ జీవించాలి. బ్రాండెడ్ ఐటమ్స్ కాకుండా లోకల్
ప్రొడ్యూస్ని ఎంకరేజ్ చేస్తూ ఈగోస్ని తగ్గించి మోర్ అండ్ మోర్ హ్యాపీగా ఉండటానికి ఎట్లా. అండ్ లక్కీగా ఈ ఏరియా కూడా పేరు సిద్ధార్థ నగర్, ద గౌతమ్ బుద్ధ వాళ్ళ బర్త్ నేమ్. అండ్ మనం అమరావతి దగ్గరలో ఉన్నాము, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్స్. It was a pleasure to welcome Guruji, and we also welcomed Guruji on his future visits to Vijayawada, and we convey our thanks on behalf of the whole GEV Radha Madhav family. బుద్ధిస్ట్ గురూజీ సింగా రినపోచా సింగపూర్ నుంచి ఇక్కడ ఇండియా వచ్చి ఇక్కడ కొన్ని కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా కొన్ని స్పీచెస్ ద్వారా ఎన్లైట్మెంట్ చేశారు. కొన్ని వేల స్టూడెంట్స్కి 2 రోజుల్లో వారు చక్కటి టీచింగ్ ఇచ్చారు. అలాగే మనం కోరిన మీదట నిన్న ఎస్కేసివి చిల్డ్రన్ ట్రస్ట్ సందర్శించారు. అనాథ బాలబాలికలు మన హోంలో వాళ్ళు సందర్శించారు. నా కోరిక మేరకు ఈరోజు మన జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్కి వచ్చి వారి చక్కటి టీచింగ్స్ కూడా బోధించారు. వారికి నా కృతజ్ఞతలు. అమరావతి బుద్ధుడి పేరు మీద ఉన్నందుకు వారు చాలా సంతోషంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే వారు హ్యూమన్ వాల్యూస్, ఏ మతమైనా సారాంశం ఒకటే, మనం నీతితో నిజాయితీతో ఉండాలని చెప్తూ అనేక రకాలుగా అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా వారు ఆన్సర్ చేయడం జరిగింది. స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసే ప్రతి అడుగు కూడా నీతితో నిజాయితీతో నిబద్ధత ఉండాలని చెప్పేసి ఇంకా ఎంతో గొప్పగా వారు బోధనలు చెప్పారు. బుద్ధిజం గురించి కూడా వారు బుద్ధిజం యొక్క ప్రిన్సిపల్స్ గురించి కూడా చక్కగా వివరించారు. వారికి నా కృతజ్ఞతలు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 3 రోజులుగా అతిసార ప్రజలు మరణిస్తున్నా పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవటం అమానుష్యమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. గతంలో మొగల్రాజపురంలో కూడా 10 మంది వరకు అతిసార బారిన పడి మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు. కలుషిత నీటి కారణంగానే డయేరియా ప్రబలుతున్నా పాలకులు పట్టించుకోకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. లీకేజీలున్న మంచినీటి పైప్ లైన్లను తక్షణమే మార్చాలని ఆయన కోరారు. ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బాబురావు డిమాండ్ చేశారు. కేరన్ షేర్లో ఏర్పాటైన అతిసార వైద్య శిబిరాన్ని సందర్శించిన బాబురావు బాధితులను పరామర్శించారు. విజయవాడ నగరంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వలన 100 మందికి పైగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ప్రభుత్వము వైద్య శాఖలు మాత్రం మాదేమీ సంబంధం లేదు, ఎక్కడో ఆహారం తిన్నారు, దానివల్ల వచ్చిన చేతులు దులుపుకున్నారు. ఇది సరికాదు. జనమందరూ నీటి కాలుష్యం వల్లనే, స్వచ్ఛమైన మంచినీరు లేకపోవటం వల్లనే ఈ డయేరియా వచ్చి వాంతులు విరోచనాలు వచ్చి జనం చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారని భావిస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరమే మొగల్రాజపురం కానీ ప్రజాశక్తి నగర్, రాధానగర్లో సుమారుగా 10 మంది చనిపోయారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. చేతులు దులుపుకునే పనే చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ డయేరియా ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. మంచినీటి పైప్ లైన్లు మార్చడం కానీ, నీటి కాలుష్యాన్ని అరికట్టడం మీద కానీ కార్పొరేషన్కి దృష్టి లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. మరి మున్సిపల్ మంత్రి గారు అమరావతి మంత్రిగా ఉన్నారు తప్ప మున్సిపల్ పట్టణాల గురించి ఎక్కువ పట్టించుకోవట్లా. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరిపేటలోకి వస్తే కనీసం వైద్య శిబిరంలో మంచాలు కూడా 1/2 డజన్ సరిపెట్టారు. 10ల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లకి మంచాలు, డాక్టర్లు, సిబ్బందిని పెంచి వారందరూ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేసి పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరే పరిస్థితి ఉంది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలతో ఏ ఆసుపత్రికి వెళ్ళినా అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. నిన్నగాక మొన్నే తురకపాలెం గుంటూరు దగ్గర 30 మంది వరుస మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఇటువంటి దాంట్లో ప్రజారోగ్యం గురించి మాటలు కాకుండా చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. సూపర్ 6, సూపర్ హిట్ చెప్పుకోండి, జనం ప్రాణాలు కాపాడండి. అందుకే విజయవాడలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి. కార్పొరేషన్లో వైసీపీ ఉంది, వారి బాధ్యత ఉంది. అందుకే కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలని, చనిపోయిన కుటుంబాలకి కనీసం 10 లక్షల నష్టపరిహారంతో పాటుగా వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించి
మంచినీటి సరఫరాను మెరుగుపరచాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమృత విశ్వవిద్యాపీఠం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. జాతి నిర్మాణంలో విలువలతో కూడిన విద్య ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వ్యాఖ్య. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ విజయాలలో కలెక్టర్లే కీలకమని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి నిమ్మల రామానాయుడుపై. రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.